రోజు ఎందుకో నాకు మెఫిల్ లో బిర్యానీ తినాలనిపించింది. సరే ఇంకా అనిపించింది, ఆలస్యం చేయకుండా మెఫిల్ కి అయితే వెళ్ళిపోయా. నైట్ వల్ల ఇంకా మెఫిల్ మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇంకా స్విగ్గీ ఆర్డర్స్, జొమాటో ఆర్డర్స్ అసలు ఖాళీనే లేదు. బిర్యానీ సెక్షన్ సెపరేట్ గా, షవర్మా సెక్షన్ సెపరేట్ గా. అప్పటి వరకు బిర్యానీ తినాలనుకున్న నేను డిసిషన్ అయితే చేంజ్ చేసుకుని షవర్మాకి అయితే షిఫ్ట్ అయిపోయా. ఇంకా లేట్ చేయకుండా పేమెంట్ అయితే చేసి షవర్మా సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. నా చేతికి షవర్మా రావడానికి అయితే 35 మినిట్స్ పట్టింది. సరే ఇంకేం చేస్తాం, తప్పదుగా వెయిట్ చేయడమే. అంతలోపు చూస్తే స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ ఎన్ని వెళ్తున్నాయంటే లెక్కనే లేదు. నేను తీసుకున్న మెఫిల్ రెస్టారెంట్ వచ్చేసి బల్కంపేట్, అంటే దగ్గర నియర్ గా అమీర్పేట్, బల్కంపేట్ కి మిడిల్ లో ఉంటుంది. అదే ఖాళీగా ఎంతసేపు వెయిట్ చేస్తామని చెప్పేసి మేకింగ్ అయితే వీడియో తీసేసా వెంటనే. ఎక్కడైనా సరే ఎట్ ఏ టైం 1 or 2 షవర్మాస్ చేస్తారు. ఇక్కడైతే ఎట్ ఏ టైం అసలు లెక్కనే లేదు. ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, అన్న చేస్తూనే ఉన్నాడు. మెఫిల్ లో బిర్యానీ టేస్ట్ చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. సరే ఈసారి డిఫరెంట్ గా షవర్మా ట్రై చేద్దామని ఇంకా దీనికైతే చేంజ్ అయ్యి. ఆగండి అప్పుడే అయిపోలేదు, 35 మినిట్స్ ఎందుకు పట్టింది అంటే మనం చెప్పింది స్పెషల్ షవర్మా, మనదొకటే స్పెషల్ గా చేశాడు. మేకింగ్ అంతా సేమ్ ప్రాసెస్, కాకపోతే నేను చీజ్ చెప్పాను, ఎక్స్ట్రాగా చీజ్ అయితే యాడ్ చేశాడు. మెఫిల్ లవర్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ అసెంబుల్ అండ్ కమెంట్ డౌన్. నేను ఎక్స్ట్రాగా చీజ్ ఇంకా మయోనీస్ ఎక్కువ చెప్పాను, సో ఇంకా ఎక్కువ వేస్ట్ చేశాను. ఐ గాట్ ది షవర్మా. ఇంకా రిటర్న్ బ్యాక్ టు సరే ఇంకెలాగా షవర్మా ఉంది కదా, డ్రింక్ అయితే రొటీన్ గా ఉంటుంది అని బేకరీకి వెళ్ళి ఒక బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తీసుకుని దాంతో అయితే క్లోజ్ చేసేసా.